సామాన్య ప్రజలు కోరుకునేదల్లా ఒకటే. ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు. మాకు మంచి జరగాల. మాకు ఏదైతే హామీలిచ్చారో, హామీలు ఖచ్చితంగా చేసే నాయకుడు కావాలని ఏ ఎవరైనా కోరుకుండేదదే. అంతేగాని ప్రజలు మాకు ప్రభుత్వం ఇచ్చారులే అని విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలు చేసి, రోడ్డు మీదకొచ్చి కత్తులు తీసుకొని ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయటం, అది మంచి పద్ధతే కాదు. ఏ నాయకుడికి అది కరెక్ట్ కానే కాదు. ప్రజలు కోరుకునేదేంటంటే శాంతిపరంగా, శాంతిగా మాకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలా. మాకు ఏదైతే పథకాలున్నాయో పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఉండాలా. లేకపోతే సౌకర్యంగా ఉండాలి. ఇంటి వద్దకే పరిపాలన అందించే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నిత్యావసర సరుకులు గానీ, డీజిల్ గానీ, మిగతా ఏవైనా సరే అవసరాలు అనుకూలంగా ఉండాలా. మాకు ఏమైనా ప్రభుత్వం నుంచి పథకాల రూపంలో గానీ ఏవైనా అందుబాటులో ఉండే విధంగా అని కోరుకుంటారు. కానీ ఏదో మాకు పదవి కట్టబెట్టాడు, మాకు జీవితాంతం మాకు ఇదే, మేము శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాము, శాశ్వత పదవిలో ఉంటాము అని మూర్ఖత్వంగా పోయి, ఏదో గతంలో మా మీద దాడులు జరిగాయి, గతంలో మమ్మల్ని ఎంత హింసించారు, గతంలో మేము చేసిన పథకాలు కొనసాగించలేదు అని ఇప్పుడు అది కక్షగట్టుకొని విపరీతంగా దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడము, ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యాలు చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కానే కాదు. ఏ సామాన్య ప్రజలైనా, ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా అది సహించరు. అది ఒప్పుకోలేని స్థితి అది. ఎవరైనా కోరుకునేదేంది, మాకు మంచి జరగాల, మంచి నాయకుడు రావాలా, మంచి పరిపాలన జరగాల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలా, మా పిల్లలు బాగా చదువుకోవాలా, విద్యా వ్యవస్థ బాగుండాలా, మంచి ఉద్యోగాలు రావాలా, మంచి కంపెనీలు రావాలా అనే విధంగా కోరుకొని ఓటేస్తారు. కానీ ఓటేసిన తర్వాత మాదే రాజ్యం, మాదే ఇష్టారాజ్యం, మేము ఏది చేస్తే అదే జరిగిద్ది, మేము ఏది చెబితే అదే జరిగిద్ది అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది 4 సంవత్సరాలకే పరిమితం అయ్యిద్ది కానీ శాశ్వతంగా అయితే ఎవరిది ఉండనే ఉండదు. ఎందుకంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకానికి 100కి 100% చేసి చూపించాడు. చేసి చూపించినా కానీ జనాలు అది మెచ్చకపోవడమో, కంపెనీలు రాకపోవడమో, సంథింగ్ ఏదైనా సరే, ఏదైనా మొత్తానికైతే జరిగిపోయింది. టీడీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. భారీ అంటే భారీ కాదు, భారీ మెజార్టీతోటి గెలిపించారు. వైసీపీ పార్టీని ఘోర అవమానానికి ఘోరానికే ఘోరమైన అవమానం. అంత ఘోర అవమానం. కానీ టీడీపీ పార్టీ ఈ అరాచకాలు, ఈ దాడులు ఇవన్నీ పక్కకు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయే విధంగా, అదేవిధంగా ఏదైతే చెప్పారో, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవి 100కి 100% చేసే విధంగా పరిపాలించాలని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కోరుకునే విధంగా పరిపాలించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యాలు చేయడం, కానొచ్చినోడిని కొట్టడము, మా మీద ఏదైతే టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్లు అని కొట్టడం అది కరెక్ట్ కానే ఇది శాశ్వతమైన రాజకీయం కానే కాదని గుర్తుపెట్టుకొని పరిపాలించాలని ఒక సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తగా, సామాన్య అభిమానిగా ఒక చిన్న విన్నపం నాది.